మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 47వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు 3వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా ఆలకించండి. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండల లోతుండెను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో దైవజనుడని యెహెజ్కేలు మనకు కనబడుతున్నాడు. ఈ యెహెజ్కేలును దేవుడు దర్శన రీతిగా దర్శించి మాట్లాడుతూ అతనిని దేవుడు ఉన్నత స్థలములపై నిలుపుతూ నడిపిస్తూ వస్తున్నాడు. గమనించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఒక ఉన్నతమైన అనుభవానికి, ఒక లోతైన అనుభవానికి నడిపిస్తూ ఉంటాడు. ఎత్తైన పర్వతాల మీదకి దేవుడు తీసుకుని వెళ్తాడు. లోతులలోనికి కూడా, లోయలలోనికి కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. యేసుని నమ్మిన మనందరి జీవితాలలో దేవుడు మన హృదయాలలో ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన మనల్ని ఉన్నతమైన స్థలములలోనికి, లోతులలోనికి తీసుకుని వెళతాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దైవజనుడైన యెహెజ్కేలునకు దేవుడు దర్శనమిచ్చి ఎక్కడికి తోడుకుని వెళ్ళాడు అనంటే మందిరపు గుమ్మములోనికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఒక దర్శనం ఇవ్వాలన్నా, దేవుడు నీతో మాట్లాడాలన్నా, దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదం నడిపించాలన్నా నిన్ను ఖచ్చితంగా దేవుడు ఎక్కడికి తోడుకుని వస్తాడంటే ఆయన గుమ్మములోనికి తీసుకొని వస్తాడు. ఆయన గుమ్మములోనికి తోడుకుని వచ్చిన నీతో దర్శన రీతిగా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే మందిరపు గడప క్రింద నుండి బయలుదేరినటువంటి జలధారలు, జల ప్రవాహం రాను రాను గొప్ప నదిగా మారింది. ఆ నదిలో నడిచిన యెహెజ్కేలునకు 4 లోతైన అనుభవాలలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. 4 లోతైనటువంటి అనుభవాలలోనికి దేవుడు యెహెజ్కేలును తీసుకుని వెళ్ళాడు. ఈ పూట దేవుడు మనకు మన ఆత్మీయ జీవితములో యెహెజ్కేలును తీసుకుని వెళ్ళిన దేవుడే మనలను కూడా ఈ 4 అనుభవాలలోనికి నడిపించునుగాక. ఆమేన్. కనుక పరిశుద్ధాత్ముడు రథసారథి అయి మనలను బలపరిచి నడిపించేవాడు గనుక మన జీవితాలు ప్రభువునకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనలను
లోతుకు నడిపిస్తాడు, లోతుకు నడిపిస్తాడు. ఆత్మీయ అనుభవాలలో లోతునకు తీసుకుని వెళతాడు. చూడండి, మనం 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనములో చదవబడినటువంటి వాక్యం ఏంటంటే, ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండల లోతు వచ్చెను. ఎక్కడికి వచ్చాయంటే మొదటి అనుభవం ఏంటి? చీలమండలానికి వచ్చాయి. ఈ చీలమండలాన్ని దేని సూచిస్తుందంటే, నీళ్లు చీలమండలం దగ్గరగా వచ్చాయని తెలియజేస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలైనా, ఒక చోట నిలబడాలన్నా మనకు ఆధారమైనది ఏంటి? పాదాలు. మన పాదాలు మనకు ఆధారం. పాదాల మీద మనం నిలబడతాం కదా. కనుక చీలమండలం లోతు అనంటే, ఈ పాదాలు దేని సూచిస్తున్నాయి అనంటే, మనం ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గర వచ్చినప్పుడు మొదటిగా ప్రభు దగ్గర మనం నిలిచేవారుగా ఉండాలి. నిలిచే అనుభవం, నిలబడుట. ఈ నిలబడే అనుభవం, మొట్టమొదటి అనుభవం ఏంటంటే మారు మనసు. ఏ మనసు అండి? మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏంటి? మారిన మనసు, బుద్ధి, స్వభావం మార్చుకున్న మనసు. ఇది మారు మనసు. కనుక మారు మనసు లేకుండా ఆత్మీయ లోతుల్లోనికి మనం వెళ్ళలేం. ఆత్మీయ లోతులోనికి వెళ్ళలేం. క్రీస్తులో గొప్ప జీవితాన్ని ఇది ప్రారంభిస్తుంది. ఏది? క్రీస్తులో లేదా దేవుని మందిరములోనికి తోడుకు వచ్చిన నిన్ను దేవుడు నిలిపాడు కదా. చీలమండలం, మొదటి అనుభవం చీలమండలం. ఈ చీలమండల అనుభవంతో నీవు ప్రభువుకి దగ్గర అవ్వడానికి మారు మనస్సు అనుభవానికి తీసుకొస్తున్నాడు. ఏ అనుభవం తీసుకొస్తున్నాడు? మారు మనస్సు అనుభవం. దేవుని సన్నిధిలో నిలిచిన నీవు క్రీస్తు యేసులో ఉన్న గొప్ప ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, జీవ మార్గాన్ని నువ్వు పొందాలంటే దేవుని మార్గమును నడిపించే మొదటి అడుగే చీలమండలం. మొదటి అనుభవమే చీలమండలం. కనుక నువ్వు చీలమండలం యొక్క లోతులోనికి ఏమవ్వాలి? రావాలి అంటే మొదటి నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. దేవుని మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే దేవుడు నిన్ను ఆకర్షించాలి. దేవుడు ఆకర్షించకుండా ఎవ్వరు ప్రభు దగ్గరికి రాలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే ఆయన ఆకర్షించే ప్రియుడు. తన యొద్దకు మనలను ఆకర్షించాడు. ఆయన మనలను యెహెజ్కేలు వలె తన మందిరము గుమ్మములోనికి తోడుకుని వచ్చాడు. మందిర గుమ్మములోనికి ఎందుకు తోడుకు వచ్చాడు అంటే, దేవుని మందిరములో విస్తారమైన ఆశీర్వాదం ఉంది, విస్తారమైన దీవెనలు ఉన్నాయి, విస్తారమైనటువంటి క్షేమం, సమాధానం, నెమ్మది, ధన ఘనతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని అభాగ్యులమైన మనకు, బలహీనులమైన మనకు, అయోగ్యులమైన మనకు దేవుడు ఇచ్చాడు. ధనవంతులకు లేని గొప్ప భాగ్యాన్ని, తెలివితేటలు కలిగిన వారికి లేని భాగ్యాన్ని, ఎంతో సంపాదించి అధికారంలో ఉన్న వారికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడంటే మనం ఎంత గొప్ప ధన్యులమో. యెహెజ్కేలు దేవుడు ఒక లోతైన అనుభవం నడిపించడానికి, ఒక ఉన్నతమైన పాఠాన్ని నేర్పించడానికి దేవుడే యెహెజ్కేలును మందిర గుమ్మములోనికి ప్రవేశింపచేశాడు. చూడండి, మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు
నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. దేవుడే మందిరపు గుమ్మములోనికి తోడుకొని వచ్చాడు. అనేక మంది మందిరంలోకి రావాలనుకుంటారు కానీ రాలేరు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం రాయబడింది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా బయట నిలవలేలా లోనికి రమ్ము. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత ఆశీర్వదించబడాలి అనుకున్నవాడు మందిరపు గుమ్మములోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎదురయ్యే అనుభవం నిలిచే అనుభవం. నిలిచే అనుభవం. ఈ నిలిచే అనుభవంలోనే దేవుడు వారితో మాట్లాడతాడు. వారు మారు మనస్సు పొందుతారు. క్రీస్తులో లోతైన ఆత్మీయ జీవితానికి అది వారికి ఆరంభ మెట్టుగా ఉంటుంది. దేవుని మార్గంలో నడిపించే మొదటి అనుభవమే చీలమండల లోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూడగలిగితే రెండవ అనుభవాన్ని కూడా చూద్దాం. రెండవ లోతు. ప్రతిదానికి లోతు అనే మాట కనబడుతుంది. ఏంటి లోతు? నీళ్ల యొక్క లోతును తెలియచేస్తూ ఉన్నాడు. చదువుదాం దేవుని వాక్యం నుంచి. ఆయన 3వ వచనములోనే చదవండి. ఆయన మరి 1000 మూరలు కొలిచి, ఆయన మరి 1000 మూరలు 4వ వచనమా? ఓకే. 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. మోకాళ్ళ లోతు ఉండెను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మరి 1000 మూరలు కొలిచి నన్ను నడిపించాడు నీళ్లలో ఆయన. నేను ఆ నీళ్లలో నడుచుతూ ఉండగా ఆ నీళ్లు నన్ను మోకాళ్ళ లోతుకు తీసుకొచ్చాయి. ఇంతకీ ఈ నీళ్ళు ఏమిటి? ఈ నీళ్లు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయి? మందిరపు గడప క్రింద నుండి ప్రవహిస్తున్నాయి. మందిరపు కుడి ప్రక్కన ప్రవహిస్తూ ఉన్నాయి. మందిరపు కుడి ప్రక్క నుండి మందిరపు గడప క్రింద నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ నీరు దాహము తీర్చుటకు సిద్ధముగా ఉంది. ఈ నీరు బ్రతికించుటకు సిద్ధంగా ఉంది. ఈ నీరు మురికి పట్టిన నీరు కాదు, లేకపోతే కలుషితమైన నీరు కాదు, చేదైన నీరు కాదు. ఈ నీరు స్వచ్ఛమైనవి, స్ఫటికము వలె తెల్లగా ఉన్నాయి. ఈ నీళ్ళ సాంద్రత చాలా రుచికరమైనది. ఈ నీళ్లు ఎంత మాధుర్యంగా ఉన్నాయంటే ఈ నీళ్లు త్రాగుతున్న ప్రతి జీవి బ్రతుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తమును బ్రతుకుతున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 12వ వచనం చూస్తే, నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు దేవునికి స్తోత్రం. నెల నెల ఏమవుతున్నాయంట? కాయలు కాస్తున్నాయి. ఎందుకని? ఆ శ్రేష్టమైన నీరు త్రాగుట వలన అది చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ నీరు ఎక్కడికి ప్రవహిస్తున్నాయో అక్కడ సమస్తమును బ్రతుకుచున్నాయి. ఈ నీరు పారు చోటెల్లా సమస్తమునేమవుతున్నాయి? బ్రతుకుతున్నాయి. కనుక దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి జీవజలపు ఊటకు, పరిశుద్ధాత్మకు పోల్చబడిన ఈ నీరు మన దాహాన్ని తీరుస్తుంది. ఈ నీరు ఏం చేస్తుంది?
మన దాహార్తిని తీరుస్తూ ఉంది. ఈ వేసవి కాలంలో ప్రతి మనిషికి ఏం కావాలి చెప్పండి? నీరు కావాలి. కానీ ఏ నీరు? వేడి నీరా? చల్లని నీరు కావాలి, చల్లటి నీళ్లు కావాలి. కాబట్టి ఈ చల్లని నీరు దూరదేశం నుండి ప్రయాణమై వచ్చిన వారికి చల్లని నీరు ఎట్లుండునో దేవుని శుభవార్త అలాగూ ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నది, ఈ యొక్క జీవజలము ప్రవహిస్తూ ఉండగా ఈ జీవజల నదిలోనికి దేవుడు 1000 మూరలు కొలిచి ఎక్కడికి నడిపించాడంట? మోకాళ్ళ లోతుకు నడిపించాడట. ఈ నీళ్లు మోకాళ్ళ లోతుకు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి చెప్పండి అందరూ? మోకాళ్ళ లోతుకు వచ్చాయి. మోకాళ్ళ లోతు దేన్ని చూపిస్తుంది తెలుసునా? పరిశుద్ధాత్ముడు, జీవజలమై ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుని మందిరములోనికి అడుగుపెట్టిన నీ జీవితాన్ని నిలిపి మారు మనస్సు పొందేటట్లు చేసి, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను మరింత ఆశీర్వాదానికి తీసుకుని వెళుతూ నిన్ను మోకాళ్ళ అనుభవానికి నడిపిస్తున్నాడు. మోకాళ్ళ లోతు అంటే మోకాళ్ళ ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ ప్రార్థన జీవితం కనుక మోకాళ్ళ లోతులోనికి నువ్వు చీలమండలం లోతులోని ఆగిపోకుండా నువ్వు చీలమండలం లోతులోంచి, అనగా మారు మనస్సు అనుభవంలోంచి ప్రార్థన అనుభవంలోనికి రావాలి. ఏ అనుభవంలోకి రావాలి? ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఈరోజు ఎంతమంది మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు? చేతులెత్తి చెప్పండి. కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళ సంగతి నేను అడగట్లేదు. మంచం మీద కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళ సంగతి నేను అడగడం లేదు. నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళ సంగతి నేను అడగడం లేదు. నీ మోకాళ్ళు దేవుని ఎదుట వంచి మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మోకరించాలి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప దీవెనలతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లోతులో, మోకాళ్ళ లోతులోనికి నువ్వు వచ్చినప్పుడు ప్రార్థన నీలో ఉన్న బలహీనతలన్నిటినీ కూడా అది తీసివేసి నిన్ను ప్రభు కొరకు ఒక బలమైన ఆయుధముగా, ఒక బలమైన సాధనముగా ప్రభు కొరకు నిన్ను సిద్ధం చేస్తుంది. ఈ మోకాళ్ళ అనుభవం నీ జీవితంలో అనేక అద్భుతాలు చేస్తుంది. అద్భుతాలు చేసేదే మోకాళ్ళ ప్రార్థన జీవితం. చూడండి, ఒంటెలు చూసారా? ఒంటెలు నీళ్లు త్రాగాలి అని అంటే అవి ఖచ్చితంగా నిలబడి నీళ్లు తాగలేవు. అవి ఏం చేస్తాయి? మోకరిస్తాయి. మీకు తెలియకపోతే యూట్యూబ్లో చూడండి. ఒంటెలు నీళ్లు తాగాలి అని అంటే ఖచ్చితంగా ఇవి మోకాళ్ళ మీదకి రావాల్సిందే. అంటే వాటి దాహం తీర్చబడాలి. ఎడారిలో తిరుగుతున్నటువంటి ఒంటెలు, ఎడారిలో ప్రయాణం చేసేవి, ఎడారి ఇసుక ప్రాంతాలలో ఏ వాహనాలు కానీ ఏ జంతువులు ప్రయాణం చేయలే. కేవలం ఒంటెలు మాత్రమే అక్కడ సాధనాలకు ఉపయోగపడతాయి. అటువంటి ఎడారిలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడే ఈ యొక్క ఒంటెలు వాటి దాహం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మోకరించి మోకాళ్ళ మీద నీళ్లు తాగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీకు రకరకాల దాహాలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. అవన్నీ తీర్చబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా మోకాళ్ళ మీదకు రావాలి, ప్రభువుని అడిగి పొందుకోవాలి. రెండవ అనుభవం ఏంటంటే, ఒంటె తన యజమాన్ని ఎక్కించుకోవాలంటే ఖచ్చితంగా అది మోకాళ్ళ మీదకి వచ్చి కూర్చొని తన యజమానిని భుజముల మీదకి ఎక్కిన తర్వాత
అది లేచి నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ రాజు, నీ యజమానుడు నీ పైన ఉంటే నీవు ఆయనను మోయగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా నీ రాజుని నువ్వు మోయాలి అనుకుంటే నీవు మోకాళ్ళ మీదకు రావాలి. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనే స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన కదలని సియోను కొండవలే బండవలే నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఖచ్చితంగా నీవు మోకాళ్ళ అనుభవాన్ని కలిగి జీవించాలి ప్రభు దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అనుభవం ఏంటంటే మోకాళ్ళ లోతు అనుభవం. ఇది ప్రార్థనా జీవితం. మొదటిది ఏంటి? చీలమండలం. ఇది మారు మనస్సుకు సాదృశ్యం. రెండవది మోకాళ్ళ లోతు. ఇది ప్రార్థనా అనుభవం. ప్రార్థనా అనుభవం. మూడవది మనం చూద్దాం దేవుని వాక్యం నుంచి. చూడండి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి 1000 కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఏ లోతుకు వచ్చాయంట? మొలలోతుకు వచ్చాయి. ఈ మొలలోతు ఏమిటి అనంటే ఇది నడుము లోతు నుండి, మొలలోతు అంటే ఏంటి? నడుము కదా, నడుము లోతు. నడుము లోతు అంటే దేవుని వాక్యములో నువ్వు స్థిరపడుట. మారు మనస్సు నుండి ప్రార్థనా జీవితంలో నుండి దేవునితో మాట్లాడే అనుభవంలో నుంచి ప్రభు దగ్గర స్థిరపడే జీవితంలోనికి రావాలి. స్థిరపడుట అంటే అర్థం ఏంటంటే నువ్వు నడుము లోతుకి, మొలలోతు అంటే నడుము లోతు. మొలలోతు అంటే అర్థం ఏంటి? మొలతాడు కడతారు కదా, దాన్ని మొలలోతు అంటారు. మొలలోతు అంటే మన భాషలో నడుము లోతు. ఈ నడుము లోతు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో స్థిరపరచబడడం. నిర్గమాకాండం 32వ అధ్యాయము. నిర్గమాకాండం 32వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని. చూసారా? మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళాలి. చాలు. మీలో ప్రతివాడును కత్తిని ఎక్కడ కట్టుకోవాలంట? కత్తి ఎక్కడ కట్టుకోవాలి? నడుముకు కట్టుకోవాలి. ఇంతకీ కత్తి గురించి ఎందుకు వచ్చింది ఇక్కడ? కత్తి దేన్ని సూచిస్తుంది? చాలాసార్లు చెప్పాను మీకు. కత్తి దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యము వాడిగల ఖడ్గం. ఎటువంటి ఖడ్గము కంటెను కూడా పదును గలదై, రెండంచుల వాడిగలదై, ప్రాణాత్మ మూల్గులను పరిశోధించుచు ఎముకలలోనికి దూరుచు అది మనలను స్థిరపరిచేది. ఇంకా దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే యోధులందరూ అంటే యుద్ధమునకు సిద్ధమైనటువంటి బలాఢ్యులు, యుద్ధములో పోరాడే వారందరూ కూడా, యుద్ధములో నిలిచే వారందరూ కూడా ఖచ్చితంగా యోధులందరూ కత్తిని ఎక్కడ కట్టుకుంటారు? నడుమునకు కట్టుకుంటారు. ఆ కత్తి దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఆ కత్తి దేవుని వాక్యాన్ని చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు దేవుని వాక్యపు అనుభవంలోనికి రావాలి. ప్రార్థించే నీ జీవితం వాక్యము మీద కట్టుకునే జీవితంలోనికి నీవు రావాలి. వాక్యపు అనుభవాలలోనికి నీవు రావాలి. వాక్యము అంటే అర్థం తెలుసునా? అనుదినము
క్రమం తప్పకుండా నీవు కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. 2, నీవు దేవుని వాక్యాన్ని కూర్చొని దేవుని వాక్యాన్ని చదవాలి. చదివేవాడు ఏమవుతాడు తెలుసునా? బలవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదివేవాడు బలవంతుడు అవుతాడు. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవాడు, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు జీవితంలో మార్పు వస్తుంది. జీవితంలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. వాక్యమే నిన్ను మారుస్తుంది. వాక్యమే నీ పరిస్థితులు మారుస్తుంది. వాక్యమే నీ స్థితిగతులను మారుస్తుంది. కనుక దేవుని వాక్యం నీవు చదువుతూ ఉన్నప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. దేవుని వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని నీవు ధ్యానిస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీలో ఉన్న చేదు అనుభవాలన్నిటినీ, బలహీనమైన వాటన్నిటినీ, పనికిరాని వాటన్నిటినీ, ప్రతి మాలిన్యాన్ని, ప్రతి అపవిత్రతను, ప్రతి భ్రష్టత్వాన్ని, ప్రతి చీకటిని వాక్యం ఏం చేస్తుందంట? పారద్రోలుతుంది. వాక్యము పాదాలకు దీపం. వాక్యము మన మార్గానికి వెలుగు. వాక్యం మనకు జీవాహారం. వాక్యం మనల్ని పోషిస్తుంది. వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. వాక్యం మనల్ని బలపరుస్తుంది. వాక్యం మనకు ఆదరణిస్తుంది. వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. వాక్యం మనల్ని పాపములు పడిపోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మార్గము తప్పిపోకుండా మనల్ని సరి అయిన త్రోవలో నిలబెడుతుంది. కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. విని విడిచిపెట్టే విధముగా నీ జీవితం ఉండకూడదు. ఈ పూట నువ్వు విన్న వాక్యాన్ని నీవు హృదయాంతరంగములో, మనస్సులో దాన్ని ధ్యానిస్తూనే 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 నీ జీవితాన్ని గడపాలి. చాలామంది ఇక్కడ వింటారు, వదిలేస్తారు, బయటకు వెళ్ళి మర్చిపోతారు. వాక్యం నీ గుండెల్లో మారు మ్రోగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా నీవు ఆత్మీయ ఎదుగుదలలోనికి వస్తావు. ఆమేన్. ఆత్మీయ ఎదుగుదలలోనికి వస్తావు. వాక్యమే నిన్ను ఆత్మీయ ఎదుగుదలలో తీసుకొస్తుంది. అందుకే నువ్వు ప్రతిదినము మోకాళ్ళ లోతు అనుభవంలో ఉంచి నీవు నడుము లోతు అనుభవంలోనికి, మొలలోతు అనుభవంలోనికి వచ్చినప్పుడు వాక్యాన్ని ఖచ్చితంగా చదువుతావు, ధ్యానిస్తావు. అనుదినము నువ్వు దేవుని వాక్యం చదవడం ద్వారా నీ అంతట నీవే ఆత్మీయంగా ఎదుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటుంది, ఓ తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అని అంటుంది దేవుని వాక్యం. మనం అభివృద్ధి చెందామో లేదో, మన అభివృద్ధి ఏమవ్వాలంట? అందరికీ తేటగా కనబడాలంట. ఏ అభివృద్ధి? మనం లోక సంబంధమైన వాటిలో అభివృద్ధి చెందుతున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నామా? ఆత్మీయ అనుభవాల్లో ఎదుగుతున్నామా? ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడుతున్నామా? అది మనకెంతో ముఖ్యం. కనుక నువ్వు అనుదినము దేవుని వాక్యములో ఎదగాలి, దేవుని వాక్యములో జీవించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవాలి. అయ్యో, ఈరోజు నేను దేవుని వాక్యం చదవకపోతే ఎలా? దైవ భయము చేత నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. అది నీ ఆత్మీయ ఎదుగుదలకు సహాయం చేస్తుంది. నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తుంది. కనుక 3వ అనుభవం ఏంటంటే మొలలోతు అనుభవం. మొలలోతు అంటే నడుము లోతు. నడుము అంటే వాక్యాన్ని
గట్టిగా నడుముకు కట్టుకోవడం. దేవుని వాక్యం రాయబడింది, మీ మనస్సు, నీ మనస్సు అను నడుమును గట్టిగా కట్టుకొనుము. మన మనస్సు అను నడుము కట్టబడాలంటే వాక్యము మన జీవితాన్ని కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం 4వ అనుభవంలోనికి వస్తున్నాము. ఈ 4వ అనుభవంలోనికి మనం చదువుతున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాటను చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా, ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా, నీళ్లు మిక్కిలి లోతై, నీళ్లు మిక్కిలి లోతై, నేను దాటలేనంత నది కనబడెను, నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గలదాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది, పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ నడిపింపుకు సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధాత్మకు లోబడే జీవితాన్ని ఇది చూపిస్తుంది. ఈ నీళ్ళట ఎంతవరకు వచ్చాయంటే ఇప్పుడు నడుములోతు అయిపోయింది, మొలలోతు, మోకాళ్ళ లోతు, చీలమండల లోతు నుంచి ఇప్పుడు ఏ లోతుకు వచ్చేసాం మనం? ఈదలేనంత లోతు, ఈదలేనంత, ఈదవలసినంత లోతు వచ్చేసింది. అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయతలో ఎదగాలి అని అనుకుంటే మన లోతుకు వెళ్ళాలి, లోతుకు వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ నీవు లోతుకు వెళ్ళాలి. చాలామంది జీవితాలు పైపైనే భక్తి. ఈ పైపైన భక్తి జీవితం వేషధరణతో కూడిన జీవితం. నువ్వు పైపైన భక్తి చేయడం మానేసి లోతుకు వెళ్ళాలి. లోతుకు వెళితే ఏమవుతుంది తెలిసిన? విస్తారమైన ఆశీర్వాదం వస్తుంది, విస్తారమైన దీవెనలు వస్తాయి. అదిగో రోజు రాత్రి వాళ్ళంతా చేపలు పట్టి రాత్రంతా వల వేసి ఇసుకుపోయి అలసిపోయి ఉదయకాలమే వచ్చేసారు. ప్రభు అన్నాడు, రండి, మీ దోణెను లోతుకు నడిపించండి, మీ దోణెను లోతుకు నడిపించండి. లోతుకు నడిపించి కుడి ప్రక్కన వల వేయండి, కుడి ప్రక్కన వల వేయండి. యేసు ప్రభు నీటిని చూపిస్తున్నాడు, ఆ నీటిలో కుడి ప్రక్క చూపిస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుని మందిరంలోంచి నీరు ప్రవహిస్తూ ఉంది. గడప క్రింద నుంచి ఆ నీరు కుడి ప్రక్క కూడా ప్రవహిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కుడి ప్రక్క వలవేయమన్నాడు, లోతుకు నడిపించమన్నాడు. కుడి ప్రక్కన ఎవరు ఉన్నారు? కుడి పార్శ్వమున ప్రభువు ఉన్నాడు. ప్రభు, దావీదు అంటాడు, కీర్తనకారుడు దావీదు, ప్రభు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కదల్చబడని ఒక విలువైన జీవితం చేయాలంటే ప్రభు నీ కుడి ప్రక్కన ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు నీ కుడి ప్రక్కన నిలిచి ఉండాలి. ఇక్కడ వారు లోతుకు నడిపించగా దేవుని మాట చొప్పున, ప్రభువు మాట చొప్పున వలలు వేయగా చేపలు ఎప్పుడు పడతాయి? రాత్రి వేళలో పడతాయి. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు పగటి వేళ లోతుకు నడిపించి వల వేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు చూసి అంటాడు శిష్యుడు అయినటువంటి పేతురు, అయ్యా నేను పాపిని,
నేను పాపిని, నా పాపమును క్షమించు. ఎందుకు ఆ మాటను తెలుసిన? అంత విస్తారమైన చేపల రాశి, వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు, దోణులు నిండిపోయేంతగా విస్తారమైన రాశి, విస్తారమైన ఆశీర్వాదం తన జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఈ రోజున నీ దోణె, నీ శరీరమనే, నీ హృదయమనే ఈ దోణె నువ్వు లోతుకు నడిపించగలిగితే విస్తారమైన దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అనేకుల జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బులు సంపాదించడమా? మేడలు మిద్దెలు కట్టడమా? వెండి బంగారాలు కొనుక్కోవడమా ఆశీర్వాదం అంటే? ఏమండి? పెళ్ళిళ్ళు చేసుకోవడమా? వస్తువులు కొనుక్కోవడమా ఆశీర్వాదం అంటే? అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? లోకములో ఉన్న సాతాను కూడా నరహత్యలు చేసేవారిని, వాళ్లకు కూడా ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, అంతస్తులు ఉంటాయి, వెండి బంగారాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, వాటికి ఏమీ కొద్ది ఉండదు. అవునా? జోదగాళ్ళకి, త్రాగుబోతులకి, తిరుగుబోతులకి, దొంగతనాలు చేసేవాళ్ళకి, నరహత్య చేసేవారికి, వ్యభిచారులు చేసేవారికి ఆస్తి కోట్లు ఉంటుంది. ఉండదా? ఉంటుంది. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, మొదటి మాట ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యం. రెండవది దేవుని ఆశీర్వాదం సమాధానం. ఏంటది? సమాధానం. దేవుని ఆశీర్వాదం నెమ్మదిగా బ్రతకడం, ఆరోగ్యంగా బ్రతకడం, నెమ్మదిగా బ్రతకడం, అప్పు లేకుండా జీవించడం. ఏం లేకుండా. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి అప్పులు. చిల్లర కొట్లోనో, పాల దగ్గర, పాల వ్యాపారి దగ్గర, కూరగాయల కొట్లోనో, సరుకులు తెచ్చుకునే దగ్గర, ఎక్కడో ఒక చోట, లేకపోతే ఇంటి మీద అప్పు, ఏదో ఒక అప్పు వారిని వెంటాడుతుంది. కనుక అప్పు లేనివాడు, రెండు అనారోగ్యము లేనివాడు, మూడు నెమ్మదిగా, సుఖముగా, క్షేమముగా, ఏ బెదురు లేకుండా, ఏ భయము లేకుండా జీవించేవాడే నిజమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడు. అది దేవుని ఆశీర్వాదం అంటే. అది దేవుని ఆశీర్వాదం అంటే. ఈ ఆశీర్వాదం నీకుందో లేదో పరీక్షించుకో. నీ రోగం నీకు నిద్ర పట్టకుండా చేస్తుందా? నీ అప్పులు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయా? నీ బలహీనత నిన్ను నిద్ర పట్టకుండా చేస్తుందా? నీ కుటుంబ కలహాలు నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయా? కలవరం, మనస్సుకు నెమ్మది లేక, సమాధానము దొరకక, దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధాత్ముడు మనలను లోతుకు తీసుకుని వెళుతున్నాడు. ఎంత లోతు అంటే ఈదవలసినంత లోతు, ఈదుకుంటూ వెళ్ళవలసినంత లోతుకు తీసుకొచ్చాడు. ఎక్కడ చెప్పరే? దేవుని మందిరములో. దేవుని మందిరములో, దేవుని మందిరావరణములో, లోతులలో మనం వెళ్ళాలి. ఇది పరిశుద్ధాత్మ అనుభవానికి, పరిశుద్ధాత్మ నడిపింపుకు సాదృశ్యంగా ఉంది. ఈదడానికి లోతు అవసరం. లోతు ఉంటేనే ఒక మనిషి ఈదగలడు.
లోతు లేకుండా నడుము లోతులో ఇటు అంటావా? ఎంత లోతుకు వెళితే నువ్వు అంత ఈదవలసి వస్తుంది. కనుక పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలను సత్యము నుండి సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ అనుభవమే ఈ ఈదలేనంత లోతైన అనుభవం. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు దేవుని నడిపింపును గ్రహించగలుగుతాడు. ఇది దేవుని నడిపింపు, ఇది దేవుని కార్యం. దేవుని కార్యం మనుషులకు అర్థం కాదు. మనుషులు దాన్ని గ్రహించలేరు, తెలుసుకోలేరు. దేవుని నడిపింపు వేరు, దేవుని ఆలోచనలు వేరు. కనుక పరిశుద్ధాత్ముడు మనలను ఈ లోతైన అనుభవంలో తీసుకువెళ్ళినప్పుడు ఆత్మతో నింపబడిన జీవితంలో తీసుకొస్తున్నాడు. లోతు ఈదవలసినంత లోతు అంటే అర్థం ఏంటి తెలిసిన? పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు. రెండవది, లోతైన పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే చాలా లోతైన ప్రార్థనా జీవితం మనకిస్తాడు. విజ్ఞాపనతో కూడినటువంటి బలమైన ప్రార్థనా జీవితాన్ని నీపై పరిశుద్ధాత్ముడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు ఆయన నిన్ను గెత్సెమనే ప్రార్థన అనుభవంలో తీసుకువెళ్తాడు. అంటే వేదనతో కూడిన ప్రార్థన అనుభవం. అర్థమైందండి? కొంతమంది ఏడుస్తారు ప్రార్థనలో. ఈ ఏడ్చేవాళ్ళు నానా రకాలు ఉంటారు. పిచ్చి 10 రకాలు అన్నట్టు ఈ ఏడ్చేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇంట్లో అత్త తిట్టిందని మందిరానికి వచ్చి ఏడ్చేవాళ్ళు ఉంటారు. కోడలేదో అందని మందిరానికి వచ్చి ఏడ్చే అత్తలు ఉంటారు. మామ ఏదో అన్నాడని ఏడ్చే అల్లుళ్ళు ఉంటారు. అల్లుడేదో అన్నాడని ఏడ్చే మామలు ఉంటారు. ఇంట్లో ఏదో అన్నారనో బంధువులు ఏదో అన్నారనో ఏడ్చేవాళ్ళు ఉంటారు. రోగం వచ్చిందని రోగం నిమిత్తమై ఏడ్చేవాళ్ళు ఉంటారు. వింటున్నారా? రకరకాలుగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. తిండి లేదనో, ఆరోగ్యం లేదనో, డబ్బు లేదనో, ఐశ్వర్యం లేదనో, మేడలు మిచ్చులు లేవనో, వాహనాలు లేవనో, వస్తువులు లేవనో, ఉద్యోగం లేదనో, పెళ్ళి అవ్వలేదనో, ఇల్లు కట్టలేదనో, స్థలం కొనలేదనో ఏడ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఈ ఏడుపులన్నీ వాళ్ళ అవసరతల కోసం ఏడ్చే ఏడుపు. మేమేమనుకుంటాం తెలుసా? భలే ఏడ్చి ప్రార్థన చేసుకుంటుంది, చాలా లోతుకి వెళ్ళిపోతుంది అనుకుంటాం. ఒకటిదే, వాళ్ళ ఏడుపులన్నీ కూడా పైన ఏడుపులు, లోక సంబంధమైన ఏడుపులు. కానీ నిజమైన ఏడుపు అని తెలిసిన, నేను ఇంకా ఎందుకు ప్రభా ఈ లోకంలో ఈ పాపిష్టి జీవితాన్ని చేస్తున్నాను? నేను ఎందుకు ప్రభా ఇంకా ఈ దౌర్భాగ్యమైన ఈ అపవిత్రమైన జీవితం నుంచి బయటికి రాలేకపోతున్నాను? నాతో నీవు పదే మాట్లాడుతున్నావు, బయటకు రమ్మని నన్ను ఆహ్వానిస్తున్నావు. నాలో నీవు నివసించడానికి నన్ను ఎన్నుకున్నావు. నేను ఇంకా ఈ దుష్ట బుద్ధి నాలో మారడం లేదే అని వారి ఆత్మీయ జీవితాన్ని గురించి, నశించిపోతున్న వారి ఆత్మల గురించి దుఃఖపడేవారు ధన్యులు. దేవుని వాక్యంలో ప్రభు అంటున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీవు ఆత్మ విషయమై దుఃఖపడే వ్యక్తిగా ఉండాలి. అయ్యో, పౌలు అంటాడు, అయ్యో ఇట్టి దౌర్భాగ్యమైన శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు? నాలో వేరొక నియమం పనిచేస్తున్నట్లుగా నేను చూస్తున్నాను. మంచి కార్యము చేయవాలని అనుకొని
చేయకూడని ధర్మ విరుద్ధమైన కార్యము చేస్తున్నాను. నాలో వేరొక నియమం పనిచేస్తూ నేను చూస్తున్నాను. అయ్యో 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 అని ఏడుస్తున్నాను. ఈ రోజున అయ్యో నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోతుంది, నేను ఎందుకు క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడలేకపోతున్నాను, నేనెందుకు దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాను, నేనెందుకు ప్రార్థించలేకపోతున్నాను, నేనెందుకు నా మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నాను, నేనెందుకు దేవునితో నా జీవితాన్ని అంటుకట్టుకొని ఫలించలేకపోతున్నాను అని ఈ ఆత్మీయ అనుభవాల గురించి ఏడ్చేవారు లేరు. అర్థమవుతుందండి? ఏదో తక్కువైందని ఏడ్చేవారు ఉన్నారు. కనుక పరిశుద్ధ ఆత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్ముడు నిన్ను లోతైన అనుభవంలో తీసుకెళ్తున్నప్పుడు నిన్ను బలమైన ప్రార్థన శక్తితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని దేవుని ప్రవాహములో తేలుతూ ఉండేలా చేస్తాడు. నీ హృదయాన్ని దేవుని ప్రవాహములో, దేవుని యొక్క అభిషేకములో తేలి 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 ఆడేటట్లుగా ఆనంద ప్రవాహములోనిది ఆ జీవ జలమును నీకు ప్రభు త్రాగిస్తున్నాడు. కాబట్టి చీలమండలం అనుభవం నుండి ఈదవలసినంత లోతునకు దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో మీ జీవితాలను ప్రభు హస్తాలకు అప్పగించుకొని, ప్రభువా నాతో నీవు మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకుని నన్ను లోతైన అనుభవంలో నడిపించండి, నన్ను ఆత్మీయ మార్గంలో నడిపించండి. మారు మనస్సు నుండి ప్రార్థనలోనికి, వాక్యములోనికి దేవా నన్ను ఆత్మీయ మెట్టులోని తీసుకుని వెళ్ళండి నాయన. అందరూ స్వరమెత్తి మనసారా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందామా, దేవుని చేతులకు అప్పగించుకుందామా. అందరూ ప్రార్థన చేయండి. దేవా మందిరపు గడప క్రింద నుండి బయలుదేరినటువంటి జల ప్రవాహములు రాను 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 గొప్ప నదిగా మారి ఆ నదిలో నుండి నాయనా యెహెజ్కేలును నీవు 4 అనుభవాలలోనికి, లోతైన అనుభవాలు నడిపించావు. నన్ను కూడా ఈ లోతైన అనుభవాలు, ఈ 4 లోతైన అనుభవాలలోనికి నన్ను నడిపించండి రాజా. ప్రార్థన అనుభవంలోనికి తండ్రి, వాక్యపు అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, మారు మనస్సు అనుభవం నడిపించండి. కృప చూపించండి రాజాని. అందరు స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీభవించండి.